పక్కన నమ్మిన యూదా ఇస్కరియోతు ఏం చేస్తాడు? యేసు ప్రభుకి వెన్నుపోటు పొడిచాడు. ఒక పక్కన తన దగ్గరున్నవారు అంత గాయాలు చేస్తారు. ఇంకో పక్కన ఇక్కడ ఉన్నవారు ఆ సైనికులు రహస్యంగా ఆయనని బాధపెడతా ఉన్నారు. ఎవరు చూడనప్పుడు, ఎవరు ఆయనకి డిఫెన్స్‌లో లేనప్పుడు, ఎవరు ఆయన పక్షాన మాట్లాడగలిగిన వారు లేనప్పుడు అనుకోని చూడండి, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అన్యాయంగా తీర్పు తీర్చబడుతున్నారు. అన్యాయంగా హింసించబడుతున్నారు. ఎవ్వరు లేరు మాట్లాడటానికి. అసలు మీకు మాట్లాడటానికి అవకాశం కూడా ఇవ్వట్లేదు. నోబడీ ఈస్ గివింగ్ యూ రూమ్ టు స్పీక్. అండ్ ఇట్ ఈస్ అన్‌ఫేర్. ఇట్ ఈస్ అన్‌జస్ట్. ఆ రీతిగా ఉండకూడదని తెలిసి కూడా వారు అట్లా ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు భయంకరంగా ఆయనని బాధపెడతా ఉన్నారు. సరే, అదైంది. అదైన తర్వాత మరల ఉదయాన ఏం చేస్తారండి? సిలువెత్తుకొని లాక్కుంటూ తీసుకెళ్లారు. కొరడా దెబ్బలు కొట్టారు. 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన శరీరం అలాగ చీల్చుకుపోయిందంట. అదంతా ఎవరి కొరకు? ఒక చక్కటి పాట ఉంటుంది, అబవ్ ఆల్ పవర్స్ అని. చాలా పాత పాట. నా యవ్వన కాలంలో నేను రక్షించబడిన ఆ సమయంలో ఎక్కువ ఈ పాట వినేదాన్ని. హీ టుక్ ద ఫాల్ అండ్ థాట్ ఆఫ్ మీ. హీ టుక్ ద ఫాల్. ఆయన పడిపోతూ నా గురించి ఆలోచించాడు. ఆయన దెబ్బలు తింటూ నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన